శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ 24 నుంచి 30 మధ్యలో జరగబోయే వారఫలాలు గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం కూడా దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు జాతకుడికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి మార్పుకి కారణం అవడం జరుగుతుంది. సో ఇవి పక్కన పెడితే ఈ వారం అంతా కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం. శుక్రుడు కుంభరాశి వారికి యోగకారకుడు. ఏ రాశి వారికన్నా జీవితంలో సౌఖ్యం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఆనందం కావాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అటువంటి శుక్రుడు సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుస్సు రాశిలోకి రావడం జరిగింది. ఇది ఈ కారణం వల్ల జాతకుడికి ఒకటేంటంటే శుక్రుడు కారకత్వాలైనటువంటి భార్య, అలాగే విలువైనటువంటి వజ్ర వైడూర్య ఆభరణాలు, ఇవి మీకు మరి భార్య యొక్క అనుకూలత, లేదా కొంతమందికి వివాహం కుదరడం ద్వారా కట్నం రూపంలో కానీ భార్య తరపు నుంచి కానీ మీకు ఒక సంపద లాంటిది, అది వాహనం అవ్వచ్చు, గృహం అవ్వచ్చు, బట్ ఎనీహో కంఫర్టబుల్గా మీకు మరి వివిధ సౌకర్యాలు మరి మీకు భార్య రూపంలో శుక్రగ్రహ అనుగ్రహం ద్వారా లభించడం జరుగుతుంది. సో అంటే మీకు దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే స్త్రీ లాభం, స్త్రీ వలన లాభం, స్త్రీ సౌఖ్యం అని చెప్పడం కన్నా, అంటే ఇప్పుడు ఇక్కడ స్త్రీ అన్నప్పుడు మీకు శుక్రుడు కాబట్టి అది మీ కుమార్తె అవ్వచ్చు, అలాగే మీ తల్లిగారు అవ్వచ్చు, అలాగే మీ అక్క అవ్వచ్చు, మీ ఆంటీ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ఓ స్త్రీ అనగానే కళ్ళ కంటే అది ఊరిక అక్కలేని వ్యర్థ ఆలోచన తప్ప ఖచ్చితంగా మాత్రం శుక్రుడు అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు. మరి అటువంటి లక్ష్మీ అమ్మవారు అధిదేవతగా కలిగినటువంటి శుక్రగ్రహం లాభస్థానంలోకి వచ్చినప్పుడు చెడు ఆలోచనలు ఊహలో కాకుండా మరి నిజాయితీగా మీరు మరి ఒక శ్రీ సూక్త పారాయణ ద్వారా, కనకధార స్తోత్రం ద్వారా, అలాగే విష్ణు సహస్రం పారాయణం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పాత్రులై మీరు కోరుకున్న విధంగా అది మీకు అదృష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇక చతుర్థాధిపతి లాభస్థితి కాబట్టి వాహన లాభం, గృహ లాభం, అలాగే మాతృ సౌఖ్యం ఇది కూడా మీకు లభించడం జరుగుతుంది. అంటే కొంతకాలంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థి ఏదో సెలవుకి 3 రోజులు తల్లిగారి దగ్గరికి రావడం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది అన్నమాట. అది కూడా సుఖమేగా మరి. అలాగే భాగ్యాధిపతి లాభస్థితి అంటే భాగ్యం అంటే అదృష్టం, గురువు, అలాగే ఆధ్యాత్మిక గురువు, తండ్రి గారు, మీ యొక్క బాసు, వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క సేవలకు మెచ్చి మీకు ఏదైనా ఒక వాహన సౌకర్యము, లేదంటే మీకు ఒక సొంత గృహాన్ని ఏర్పాటు చేయడము, ఇటువంటి సౌఖ్యం ద్వారా మీకు ఈ విధంగా లభించే అవకాశం ఉంది. సో సహజంగా శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి మరి మీరు ఉద్యోగం చేసే చోట మీ యొక్క బాసు స్త్రీ అయితే, లేడీ అయి ఉంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మీరు కొంతవరకు మీ యొక్క కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా వరకు మరి కష్టాల నుంచి బయటపడి నెమ్మదిగా గత 4 సంవత్సరాలుగా మీరు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో అది తిరిగి సంపాదించుకునే యోగం ఉంది. ఇక మీకు ఇక్కడ శుక్రుడి యొక్క డిపాజిటరు, ధన లాభాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలో సంచరించడం జాతకుడు ఖచ్చితంగా తనకు వచ్చినటువంటి బహుమతుల ద్వారా అవ్వచ్చు, భార్య ద్వారా వచ్చిన ఆదాయం అవ్వచ్చు, కుమార్తె ద్వారా వచ్చిన ఆదాయం అవ్వచ్చు, మీరు ఏదో ఒక స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ మనకి చతుర్థ లాభాధిపతి పరివర్తన ఏమైందంటే మీ దగ్గర ఏదైనా ఒక పాత గృహమో, పాత వాహనమో ఏదో ఉండే దాన్ని విక్రయించి మళ్ళీ కొద్దిగా ఆధునిక సౌకర్యాలతో వేరే గృహాన్నో వాహనాన్నో కొనుక్కునే అవకాశం ఉంది. లేదు మీరు విద్యార్థులైతే ఒక పాఠశాల కొద్దిగా మారి వేరే ఇంకా బెటర్గా ఉన్నటువంటి స్కూల్లోనో, కాలేజీలోనో, హాస్టల్లో చేరే అవకాశం ఉంది. లేదు ఒక దేశం నుంచి ఇంకా ఖరీదైనటువంటి దేశంలోకి మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ శుక్ర గురువులు రెండు కూడా శుభగ్రహాలు మీకు
అటు విద్యా సంబంధించిన, వివాహానికి సంబంధించిన, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైనటువంటి మార్పు రావడం జరుగుతూ ఉంది. దాన్ని మీ ప్రయత్నం బట్టి, జాతకంలో మీకు ఉన్నటువంటి అర్హతను బట్టి ఉంటుంది. ఇంకా దానికి అనుకూలంగా 6వ స్థానంలో కుజుడు పాపగ్రహం అయినప్పుడు కూడా నీచలో ఉన్నప్పటికీ మీకు ఒక విపరీత రాజయోగం ఏర్పడి ఏదైనా ఇంటర్వ్యూలో విజయం వస్తుంది. కోర్టు సమస్యలు, అన్నదమ్ములతో ఉన్న లావాదేవీలు, స్థిరాస్తి గొడవల నుంచి మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువో, అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునే వారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి. లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, వాడు ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికపరంగా చాలా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టును తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కాలడం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి. అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది.
మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.